అమ్మా అమ్మా వచ్చావా అమ్మా? నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని. రాకుండా ఎలా ఉంటానమ్మా? ఏది నా లక్ష్మి? అదిగో రామ్మా. లక్ష్మి, ఇదిగో మీ అమ్మమ్మ. అమ్మమ్మ? అవునమ్మా, నేను నీకు అమ్మను, అలాగే నేను మా అమ్మ. రామ్మా. అమ్మా దీవించమ్మా. కలకాలం కలకల్లాడుతూ వర్చిల్లమ్మా. మంచమ్మమ్మ. పుట్టినరోజు బాగా జరిగిందా? ఎందుకు బాగా జరగదు? దేనికైనా పెట్టి పుట్టాలి. ఆ రాఘవ గారిని చూడండి, మీకు మళ్ళీ గుమ్మస్తాగానే చేరాడు. అయితే స్త్రీ చూసేసరికి తరచుగా పెద్ద ఆఫీసర్ అయిపోయాడు. పెళ్ళాం బిడ్డలతో శ్రీరామచంద్రులా లక్షణంగా ఉన్నారు. అదంతా ఆయన పెళ్ళం అదృష్టమే. అడుగుడు పోయిన సోడా బుడ్లో నువ్వు నాకు దొరికావు. నేను గుమ్మస్తాగా ఉండిపోయాను. సరే అబ్బా బక్కలు వెళ్తాను అంతే. ఎక్కడికి వెళ్ళావు? నా మనవరాలు పుట్టినరోజు పండుగకు వెళ్ళొస్తున్నాను. పండక్కి వెళ్ళి దేశీయ అడిగితే ఇచ్చారా బట్టలు? ఈ బట్టల్లో ఉండే విలువ మీకేం తెలుసండి? కన్న తల్లి గుండెల్లో ఉండే పాసం విలువ తండ్రిగా ఎన్ని జన్మలెత్తినా మీకు తెలియదు. ఒక్క జన్మలో తల్లి అయితే అప్పుడు తెలుస్తుందండి. విమర్శిస్తున్నారా? అంటే ఈ రాఘురావు లంచాలు బుచ్చి కూడా? ఏమి లంచమయ్యా, మరీ చెడిపోయాడు. లంచానికే కాదు, మంచానికి కూడా ఒప్పుకోడు. శివ శివ, అయితే మనం బ్రతకడం ఎలా గురువు గారు? ఇంకా బ్రతికే ఉంది. కంపెనీకి వినాశకాలం వచ్చింది, అందుకే ఈ రాఘవరావు జనరల్ మేనేజర్. నమస్కారం. 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 మీరు జనరల్ మేనేజర్ అవడం మా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నామండి. అవునండి. చూడండి లింగం గారు, పొగడ్తలు నాకు ఇష్టం లేదు. కష్టపడి పనిచేసే వాళ్ళు నా వాళ్ళు అనుకునే మనిషిని నేను. అర్థమైంది అనుకుంటాను. ఎందుకండి? వెళ్ళండి వెళ్ళండి. మిస్టర్ శకున్, నో, నేను ఇక్కడ లేకపోయినా పర్వాలేదు. మా కొత్త జనరల్ మేనేజర్ మిస్టర్ రాఘవ్ అన్ని వ్యవహారాలు చూస్తాడు. ఎస్, థ్యాంక్ యూ, బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు నన్ను డిస్మిస్ చేసినట్టు ఆర్డర్ ఇస్తే అది పుచ్చుకుని వెళ్ళిపోదాం వచ్చాను. నీకేమైనా మర్చిపోయిందా? మన ఫ్యాక్టరీ వర్కర్లకి మిస్టర్ రాఘవ్ మీద నమ్మకం కుదిరింది. అతనైతే వాళ్ళని సరిగ్గా హ్యాండిల్ చేయగలరనే ఉద్దేశంతో అతనికి ఆ ఉద్యోగం ఇచ్చాను. అంతేకాని నిన్ను అవమానించాలని కాదు. వచ్చే ఏడు మన బెంగళూరు ఫ్యాక్టరీకి నువ్వు మేనేజర్గా వద్దుగానే. అంతవరకు అతనికి సలహాదారుగా ఇక్కడే ఉంది. అంటే అతను మోచేతి కింద నీళ్లు రాగే మనిషిగానా? కాదు, నా మనిషి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిస్టర్ సత్యం, ఇంతవరకు నువ్వు చేసిన పనులన్నీ చూశాను, ఇక ముందు కూడా చూస్తాను. ఆ మాట మాత్రం గుర్తుంచు. అలాగే, వెళ్ళు. నెక్స్ట్. హలో, మిస్టర్ మూర్తి, ఐఎమ్ రాఘవ స్పీకింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు వెంటనే మా ఫ్యాక్టరీ మెషినరీ చెక్ చేయాలి. సాధ్యమైన త్వరలో మీ రిపోర్ట్ కూడా పంపించాలి. ఓకే, థ్యాంక్ యూ. టేక్ డౌన్ దిస్ లెటర్ టు మెసర్స్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కంపెనీ, కల్కట్టా. రిఫరెన్స్ టు లెటర్ డేటెడ్ 17th Instead. హలో మిస్టర్ రాఘవ్, ఏం బిజీగా ఉన్నారా? నాట్ ఎట్ ఆల్ సార్, ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ రాఘవ్, మీరు మేనేజర్ అయినప్పటి నుంచి మన ఆఫీసులో అట్మాస్ఫియరే మారిపోయింది. థ్యాంక్ యూ సార్. బై ద బై, మిమ్మల్ని మా కొత్త జనరల్ మేనేజర్గా పరిచయం చేయడం కోసం ఇవాళ ఈవినింగ్ ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నాను. మీరు రెడీగా ఉండాలి. మచ్ ఒబ్లైజర్ సార్. గుడ్ డే ఫ్రెండ్స్. ఇన్నేళ్లుగా మీరందరూ మా ఫ్యాక్టరీకి అందిస్తున్న సహాయ సహకారాలకు మేము ఎంతో కృతజ్ఞతలు. ఇప్పుడు మా కొత్త జనరల్ మేనేజర్గా మిస్టర్ రాఘవ్ను మీ అందరికీ పరిచయం చేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మిస్టర్ రాఘవ్, నేను కొన్ని కొత్త వ్యాపారాల నిమిత్తం కొంతకాలం పాటు విదేశాలు వెళ్ళదలిచాను. నా యాబ్సెన్స్ లో నా బాధ్యతలను కూడా మిస్టర్ రాఘవే నిర్వర్తిస్తాను. వారికి మీరందరూ మీ హృదయపూర్వకమైన కోఆపరేషన్ ఇస్తారని ఆశిస్తున్నాను. టు ద సక్సెస్ ఆఫ్ అవర్ జనరల్ మేనేజర్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ రాఘవ్? మీ గ్లాస్ తీసుకోండి. నాకు అలవాటు లేదండి. అలవాటు ఏమిటి మిస్టర్ రాఘవ్? ఈ రోజుల్లో ఇది ఒక మర్యాద. జస్ట్ టు కీప్ కంపెనీ, ప్లీజ్. అది కాదండి, ఒకప్పుడు మద్యపాన నిషేధం కోసం నా తల్లిదండ్రులు సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళారు. ఇప్పుడు నేను ఈ జైల్లో ఇరుక్కోవాలంటే అదిలా ఉందండి. ఓహ్ అదే, అప్పుడు సత్యాగ్రహం చేసిన వాళ్ళ వారసులే ఇప్పుడు. కాలంతో పాటు మనం కూడా మారాలి మిస్టర్ రాఘవ్. కమాన్. వాట్ మిస్టర్ రాఘవ్, ఇదేం న్యాయం కాదు. మమ్మల్ని అందరినీ పార్టీకి పిలిచి మీరు ఒక్కరూ మానేస్తారా?
పోనీ అందరం మానేద్దాం నా ఉద్దేశం అది కాదండి మిస్టర్ రాఘవ్, ఇది మీ గౌరవార్థం ఏర్పాటు చేసిన పార్టీ. గెస్ట్ని చిన్నపుచ్చడం పార్టీ మర్యాద కాదు. దేర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. కమ్ ఆన్ ప్లీజ్. వస్తున్నా. ఏంటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? అబ్బే ఏం లేదు, నేను చెప్పాగా భూపతి గారి డిన్నర్ అని. అదేంటండి అలా ఉన్నారే? ఒంట్లో బాగలేదా? అబ్బే ఏమండి మీరు తాగారా? తప్పలేదు లలిత, అక్కడికి నేను. వద్దు, నీకేమీ చెప్పొద్దు. మీరు కూడా ఇలా తాగుతారని ఎన్నడూ అనుకోలేదు, కల్లో కూడా అనుకోలేదు. లలిత అది కాదు లలిత. తాగొద్దని ఇంకా చెప్పిన తాగొద్దన్నా నువ్వెవరా? నా ఇష్టం, నేను తాగాను. అలా మాట్లాడంటే పొంట రావడేస్తుంది. అవునండి, తాగుబోతు మూడికి కట్టుకున్న పెళ్ళాక లోపల తాగుబోతున్నావన్నా దేవుడాడు భర్తలు నన్ను ఆమలెత్తరా మత్తెళ్తుంటా. అమ్మ కాంతమ్మత్తయ్య ఆయింట్మెంట్ ఉంటే ఇవ్వండి, పాపం తలకు దెబ్బ తగిలిందంట. దెబ్బ ఎలా తగిలింది? మావయ్య తాగొచ్చి కొట్టాడట. అమ్మా తాగడం అంటే ఏంటమ్మా? ఎందుకు తాగుతారు? అదే, అదొక రకం జబ్బులే. కాంతమ్మతకు ఆయింట్మెంట్ నేను పంపిస్తాను, మీరు స్కూల్కి వెళ్ళండి. సరే. ఏమిటి నాన్న ఇలా దాకుని చూస్తున్నారు? దాకుడు మాట్లాడుతున్నారా? అబ్బే ఏం లేదమ్మా, మీ స్కూల్ టైం అయిందిగా, వెళ్ళండి. అలాగే డాడీ. లలిత ఇంకా కోపం తగ్గలేదా? నాకెందుకండి కోపం? ఆశలు పెంచుకోవడానికి అదృష్టం లేదు, కోపం తీసుకోవడానికి అర్హత ఎక్కడిది? లలిత ఈ మాత్రం దానికి అంత ఇదవుతావు ఎందుకు? ఈ మాత్రం దానికే ఇందాక నుంచి పేపర్లో దాక్కుని అంత ఇదవుతున్నారు ఎందుకు? పిల్లల ముందు కూడా ఎందుకు అంత కంగారు పడ్డారు? మీరు చేసింది తప్పని మీ మనసు ఒప్పుకోబట్టేగా. లలిత నేను చేసింది తప్పే కావచ్చు, కానీ మహాపాపం కాదుగా. చూడు లలిత, నా జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదల, మన అదృష్టం కలిసి వచ్చింది. ఈనాడు ఒక గొప్ప మెట్టు ఎక్కారు. అక్కడ నిలబడాలన్నా, అక్కడి నుంచి ముందుకు సాగాలన్నా మారుతున్న ఈ సంఘంతో పాటు మనం కూడా మారాలి. ఓ, అయితే రేపటి నుంచి రోజు తాగి రావడానికి సమర్థించుకుంటున్నారా? నీ భర్త అంత నీచుడు నువ్వు అనుకుంటున్నావా? ఏమండి అంత మాట అనకండి. లలిత దీపం వెలుతురుస్తుంది కదా అని దాన్ని ముద్దు పెట్టుకునేటంత మూర్ఖుని కాదు. నమస్కారం అండి. కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి. పెద్దల ముందు నిలబడ్డా నాకు అలవాటండి. మన ఫ్యాక్టరీలో కొన్ని మిషన్లు కొన్న ఖరీదు కంటే రిపేర్లు ఎక్కువ అవుతాయి అనుకుంటాను. అన్ని ఫారెన్ మెషిన్ కదండి, త్వరగా రిపేర్కి వచ్చేస్తుంటాయండి. ఆ బిల్లు తయారు చేసింది కూడా మీరేగా? ఈ ఇంజనీర్ తయారు చేస్తుంటారండి. మరి మీరు? ముద్దలు కొడుతూ ఉంటానండి. ఓహో, ఇంకా వేటి వేటికి ముద్దలు కొడుతూ ఉంటారు? మామూలుగా కొడుతూ ఉంటానండి. కార్మికుల జీతాల సంగతి కూడా చూసేది మీరేగా? ఊరికే చూస్తుంటానండి. మరి ఆ మిషన్లో పని చేయని రోజులు కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చినట్టుగా రాశారు కదా, మరి వాటి సంగతి? అలా రాశారా అండి? రాయబట్టే కదండి అడుగుతా ఉంది. ఏమోనండి మరి. ముద్దలు కొట్టింది మీరే కదండి, ఏమంటారు? ముద్దలు కొట్టేది నేనైనా జనరల్ మేనేజర్ గారు బిల్లులు అన్ని పాస్ చేస్తూ ఉంటారండి. ఆల్ రైట్, వెళ్ళండి. నమస్కారం. నన్ను ఎస్ సార్. ఏమిటి అలా ఉన్నావు? ఆరోగ్యం బాగాలేదా? అదే అదేం లేదండి. జనరల్ మేనేజర్ గారు ప్రతి సంవత్సరం తయారు చేసే స్టేట్మెంట్స్ ఒకటి బెంగళూరు వెళ్ళి ఒకటి మన ఆఫీస్లో ఉంటుందిగా. ఎస్ సార్. క్రితం సంవత్సరం ఆ స్టేట్మెంట్స్ అలా తీసుకురండి. సార్ ఎస్,
అన్ని సంవత్సరాల ఫైళ్ళు 3-4 బీరోలు ఇష్టం వచ్చినట్టు పడేస్తున్నాయి. వెతికి తీయాలంటే 2-3 రోజులు పడుతుంది. అలాగా సర్లేండి, రేపు గుమస్తాను చేతి వెతికిస్తాను. ఆ రాఘవ మనల్ని పసిగట్టేశాడు, ఇక వదలడు. ఇది వల్ల లేక 2 ఏళ్ల ఫైళ్ళు తగలబెట్టించండి అయ్యా అంటే వినిపించుకున్నారా? మళ్ళీ తెచ్చుకోకుండా ఎలా తగలబెట్టడం? అయినా ఇంతలోనే ఇంత మార్పు వస్తుందని ఎవరు కలగలరు? మళ్ళీ ఎలాగైనా సరే ఈ చిత్రంలో నుంచి మమ్మల్ని నువ్వే తప్పించాలి. నేనా? అవును నల్లి, బీరోలో ఉన్న ఆ ఫైల్స్ రహస్యంగా నువ్వే తీసుకురావాలి. అది ఎలాగండి? తాళాలు ఆయన దగ్గర ఉంటాయిగా. అవి నీ దగ్గరకు వచ్చే పద్ధతి నేను చెప్తానుగా, మిగతా పని నువ్వు చేయాలి. లేదండి, నేను ఇలాంటి పనులు చేయలేను. ప్లీజ్, నా వల్ల కాదు. చూడు తల్లి, నీ వల్ల కాదంటే మాకు వల్ల కాడే గతి. నళిని, మనిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుని హాయిగా బ్రతుకుదాం అనుకున్నాం, అవునా? కానీ ఇప్పుడు అదంతా నీ చేతుల్లో ఉంది. నన్ను రక్షించి దక్కించుకుంటావో లేదా నా శవాన్ని చూస్తావు. ఏమండి, ఏమిటా మాటలు? మీకోసం, మన సుఖం కోసం నేను ఏమైనా చేస్తాను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఇక ఆ ప్లాన్ అంతా నేనే వేస్తాను, చూడు. తెలుగు